గాయం చేసేది నేనే అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎవరు చేస్తారంట గాయం? ఆయనే చేస్తున్నాడంట గాయం. అదేంటి ప్రభువా గాయం చేయటం ఎందుకంటే కొన్ని కారణాలు ఉన్నాయి. కొన్ని కారణాలను బట్టి నేను గాయం చేస్తున్నాను మీకు. అయితే ఆ గాయాన్ని స్వస్థపరిచేది కూడా నేనే. డాక్టర్ల ద్వారా మందుల ద్వారా అయ్యిద్దనుకుంటే పొరపాటే, మీరు పప్పులో కాలేసినట్టే. ఆ గాయం తగ్గించాలన్నా కూడా అది నా వలనే జరుగుద్ది. నేనే చేస్తాను, నేనే చేయగలను. గాయం చేసేది నేనే, గాయం మాన్పేది నేనే. హృదయానికి గాయాలు అవుతాయి కొన్నిసార్లు, మనకున్న పరిస్థితులను బట్టి, బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి. మనం ప్రేమించేవారు మనల్ని అన్నప్పుడు, మనల్ని ప్రేమించే వాళ్ళు మనకు దూరం అయినప్పుడు గాయాలు అవుతూ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు. తర్వాత శరీరానికి గాయాలు అవుతూ ఉంటాయి, పుండ్లు అవుతూ ఉంటాయి. ఇలా గాయాలు అవుతూ ఉంటే గాయాలు చేసేది నేనే అంటున్నాడు. ద్వితీయోపదేశకాండం ఈ 32వ అధ్యాయం 39వ వచనంలో క్లియర్గా చెప్తున్నాడు. గాయపరుచువాడను నేనే, స్వస్థపరచువాడను నేనే. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనంలో కూడా గాయపరిచేది నేనే. యోబుకు కూడా గాయాలైనవి, ఒళ్ళంతా గాయాలు. ఆయనకి 2 గాయాలైనవి. శరీరానికి గాయాలైనవి, హృదయానికి కూడా గాయాలైనవి. శరీరానికి గాయాలైనవి, హృదయానికి గాయాలైనవి. రెండిటికి గాయాలైనవి ఆయనకి. కొన్నిసార్లు మనకి కూడా శరీరానికి గాయాలు అవుతుంటాయి, హృదయానికి గాయాలు అవుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఏమో పరిశుద్ధాత్మ దేవుడు ఇలా ప్రేరేపించి మీ ముందుకు ఈ మాటలు తీసుకొస్తున్నారంటే, మీరు ఎవరన్నా గాయపరచబడి ఉన్నారేమో, గాయాలతో ఉన్నారేమో. అది శరీర గాయం కావచ్చు, హృదయానికి గాయం కావచ్చు. ఏ గాయంతో బాధపడుతున్నారో ఏమంటున్నాడంటే ఆయన, గుండె చెదరిన వారిని బాగు చేయువాడు. దేవునికి స్తోత్రం.